చదువు కెరీర్ గోలలో పడి ఆసక్తులు అభిరుచులు పక్కన పెట్టేస్తుంటారు యువత. ఆ కుర్రాడు అలా కాదు, సమయం కల్పించుకొని మరీ నచ్చిన కళలు ఆటపాటల్లో ఆరితేరాడు. నలుగురిలో నైపుణ్యాలు ప్రదర్శిస్తూ ప్రేక్షకులతో వన్స్ మోర్ అనిపిస్తున్నాడు. ఎంచుకున్న ప్రతి కళలో తనదైన ముద్ర వేస్తూ ఔరా అనిపిస్తున్నాడు. బాల నటుడిగా ప్రయాణం మొదలుపెట్టి బంగారు నంది అందుకునే స్థాయికి ఎలా చేరాడో ఈ కథనంలో తెలుసుకుందాం. ఎంత కష్టమైన డైలాగునైనా గుక్క తిప్పుకోకుండా అలవోకగా చెప్పేయగల ప్రతిభా పాటవాలు ఆ కుర్రాడి సొంతం. అభినయంతో పాటు విభిన్న కళల్లో ప్రావీణ్యం కనబరుస్తూ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాడు. తన ప్రతిభకు తార్కాణంగా ఇటీవలే గుంటూరు నంది నాటకోత్సవాల్లో బంగారు నంది పురస్కారం కైవసం చేసుకున్నాడు ఈ యువ కళాకారుడు. విజయవాడ పాత రాజరాజేశ్వరిపేటకు చెందిన ఈ కుర్రాడి పేరు లిఖిత్. పిబి సిద్ధార్థ జూనియర్ కళాశాలలో ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి బాలకృష్ణ ఆటో డ్రైవర్, తల్లి ఝాన్సీ. బాల్యంలోనే కుమారుడి కళలపై ఉన్న ఆసక్తి గుర్తించి రైల్వే స్కౌట్స్ అండ్ గైడ్స్ లో చేర్పించారు లిఖిత్ తల్లిదండ్రులు. గురువు ఎంఎస్ చౌదరి ప్రోత్సాహంతో నటనలో రాటుదేలాడు లిఖిత్. 2016లో తొలిసారి సుంకర టి కృష్ణ మెమోరియల్ నాగార్జున కళా పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన నాటకోత్సవాల్లో జ్యూరీ అవార్డు గెలుచుకున్నాడు. 2021లో ఉభయ తెలుగు రాష్ట్రాల నాటక పోటీల్లో ఉత్తమ బాలనటుడిగా ప్రశంసలు పొందాడు. నేను ఇక్కడ 2nd క్లాస్లో ఉన్నప్పుడు మా మాయ నాకు ఇలా డ్యాన్స్, ఇలా మూవీస్ అవన్నీ చూసేవాడిని. అంటే ఇంట్రెస్ట్ కొంచెం బాగా. అది చూసి మా మాయ నన్ను డ్యాన్స్ క్లాస్లో జాయిన్ చేయించారు మున్నా సార్ అని. అక్కడ 1 ఇయర్ ఉన్నాను. 1 ఇయర్ అలా నేర్చుకొని డీకి, ఆటాకి ఇంకా అలా ట్రై చేస్తున్నప్పుడు ఇక్కడ విజయవాడకు వచ్చేసాం డాడీ మేము అంతా ఫ్యామిలీకి. ఇక్కడ మనకి స్కౌట్స్ అండ్ గైడ్స్ అని ఒక అకాడమీ ఒకటి ఉంది. అక్కడ జాయిన్ చేయించారు డాడీ నన్ను. నేను 2nd క్లాస్లో ఉన్నప్పుడు స్కౌట్స్ అండ్ గైడ్స్లో జాయిన్ అయ్యాను. తర్వాత ఒక 1 ఇయర్ అయిపోయినాక అక్కడికి డాక్టర్ ఎంఎస్ చౌదరి సార్ అని అక్కడికి వచ్చారు యాక్టింగ్ నేర్పించడానికి. డాడీ ఎంఎస్ చౌదరి సార్ దగ్గర జాయిన్ చేయించిన తర్వాత నాకు చిన్నప్పటి నుండి ఇలాగా నాటకాలు, డ్యాన్స్, కర్రసాము, ఫైటింగ్, జిమ్నాస్టిక్స్ ఇవన్నీ నేను సార్ దగ్గరే నేర్చుకున్నాను. గుంటూరులో నిర్వహించిన నంది నాటకోత్సవాల్లో లిఖిత్ బృందం ప్రపంచతంత్రం నాటకానికి బంగారు నంది అవార్డు లభించింది. ఈ నాటకంలో ధనగుప్త, ముసలి మహారాజు, దరిద్రుడు, పాము అనే 4 పాత్రలలో అద్భుతంగా నటించాడు లిఖిత్. చదివే కాదు, లోకాన్ని కొత్తగా చూడటానికి ఇతర కళలు అవసరమేనని చెప్తున్నాడు. జనక్ జనక్ పాయల్ బాజ్ అనే డ్రామాతో నాకు కొంచెం బాగా నేమ్ వచ్చింది. తర్వాత ప్రపంచతంత్రం అనే దాంతో నాకు ఇంకా కొంచెం ఫేమ్. అలాగా అది ప్రపంచతంత్రమే సార్. అంటే ఎక్కువ క్యారెక్టర్స్ చేసింది దాంట్లోనే. ఎక్కువ నంది అవార్డు కూడా దానికే వచ్చింది, ప్రపంచతంత్రంకి. అంటే మా టీం అందరికి వచ్చింది. పాము క్యారెక్టర్ ఒకటి చేశాను, తర్వాత ధనగుప్తుడు, తర్వాత దరిద్రుడు, తర్వాత ఇలాగా 4 క్యారెక్టర్స్ చేశాను. ఒక 2 మూవీస్ చేశాను ఇప్పటికి. ఆ మూవీస్ కూడా రిలీజ్ అయ్యాయి ఆల్రెడీ. ఇదే సార్ ఇంకా యాక్టింగ్లో ఇలా ముందుకెళ్తూ, అలాగే నాకు ఏదైనా జాబ్ వస్తే దాంట్లో యాక్టింగ్ ఇవన్నీ చేసుకుంటూ నా జాబ్ నేను ఇంకా అలాగా మెయింటైన్ చేస్తాను సార్ అన్ని. నటనతో పాటు డ్రమ్స్ వాయించడం, నృత్యం, కరాటే, జిమ్నాస్టిక్స్ వంటి క్రీడల్లోనూ నైపుణ్యం సంపాదించాడు లిఖిత్. చదువుకోగా రోజులో మిగిలిన కొన్ని గంటల సమయాన్నే తన ఇష్టాయిష్టాలకు కేటాయిస్తానని అంటున్నాడు. కుమారుడు ఏ రంగంలో రాణించినా ఇష్టమేనని లిఖిత్ తల్లిదండ్రులు చెబుతున్నారు. పిల్లల మనసుకు నచ్చిన దాన్ని ప్రోత్సహిస్తే చదువుల్లో ఒత్తిడికి గురికారని అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ చదువు అని వెళ్ళిపోయి పిల్లలు వాళ్ళు మెంటల్గా అయిపోయి కాలేజీ పైల నుంచి దూకి చనిపోవటం, సూసైడ్లు చేసుకోవటం అవన్నీ నేను బాగా చూశాను సార్ దగ్గరుండి. నా పిల్లలు అలా కాదు, ఏదైనా సమస్య వచ్చినా వాళ్ళు ఎదుర్కోవాలి, రేపు వాళ్ళు ఎదిగేటప్పుడు ఒక 10 మందికి గైడెన్స్ ఇవ్వాలి, లీడర్గా ఉండాలనేసి నేను ఆడుతూ పాడుతూ చదువుకోవాలి, ఆటపాటల్లో కూడా ఉండాలనేసి నేను ఈ పిబి సిద్ధార్థలో వేయటం జరిగింది. మా అబ్బాయి ఒక 10 మందిని 15 మందిని లీడ్ చేస్తాడు ప్రతి సంవత్సరం. పిల్లలకి డ్రమ్స్ నేర్పించడం,
అదే కోణంలో మా పాప కూడా. మా బాబు చిన్నప్పటి నుంచి బాగా యాక్టివ్గా ఉండేవాడు. అయితే డ్రమ్స్ వాయించడం, మ్యూజిక్ అదంతా, డ్యాన్స్ చేయడం అన్నీ చేస్తుండేవాడు. అవి చూసి మా వారు నేర్పిద్దామనేసి అన్నిట్లో తీసుకెళ్ళి నేర్పించారండి. అలాగే బాబు కూడా అలాగే నేర్చుకున్నాడు. చదువుకుంటూ అలాగే చేస్తూ ఉన్నాడు. ఇక తర్వాత కూడా అలాగే కొనసాగిస్తాము. విద్య జ్ఞానాన్ని పంచితే కళలు ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయంటున్నాడు ఈ యువ కళాకారుడు. ఇష్టాయిష్టాలకు సమయం కేటాయిస్తే చదువుల్లో వెనకబడిపోతామన్నది అపోహేనని, చదువుతో పాటు అభిరుచులకు సమప్రాధాన్యం ఇవ్వాలని చెబుతున్నాడు.